వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏపీలో 3 ఐఏఎస్ల సస్పెన్షన్. నేడు సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో మొదటి కంటైనర్ పాఠశాల సిద్ధం. అత్యాచార ఆరోపణలు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కేసు. అభియోగాలు ఎదుర్కొంటున్న 3 ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతిరాజ తాత, విశాల్ గున్ని ఉన్నారు. కాంతిరాజ, విశాల్ గున్నిపై ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వాని అరెస్టు కేసు ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలు ఉండగా, ఆంజనేయులు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలంలోని బంగారుపల్లి గుత్తికోయి గుంపు అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ శాశ్వత నిర్మాణాలకు అటవీ శాఖ అనుమతించదు. ఈ తండాలోని పిల్లలు సౌకర్యవంతంగా లేని ఓ గుడిసెలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఈ పాఠశాలకు ఓ ఉపాధ్యాయుని, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉన్నారు. కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో కలెక్టర్ దివాకర్ వినూత్నంగా ఆలోచించి కంటైనర్ పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ నిధులు 13 లక్షలతో చేపట్టిన ఈ పనులు పూర్తి కావచ్చాయి. వచ్చే వారంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కంటైనర్ పాఠశాల 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో 12 వరకు డ్యూయల్ డెస్కులతో పాటు ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కూర్చోవడానికి 3 కుర్చీలు పట్టే స్థలం ఉంటుంది. రాష్ట్రంలో కంటైనర్ దుకాణాలు, ఇళ్లు నిర్మిస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలగా తీర్చిదిద్దడం ఇదే తొలిసారి. సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కేసు నమోదైంది. తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళా డాన్సర్ 2 రోజుల క్రితం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు. కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినట్లు చెప్పారు. నార్సింగ్ పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.